అధికారులకు అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం చెప్తూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అందరికీ తెలుసు సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో మొట్టమొదటిగా ఇవాళ జనరల్ ఎలక్షన్స్ తర్వాత విజయం సాధించి వరుసగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ మన తిరుపతి నగరపాలక సంస్థలో భాగస్వాములు అవుతున్నటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆరణి శ్రీనివాసులు గారికి, శాసన మండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే పార్లమెంట్ తిరుపతి సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ నగరపాలక సంస్థ తరపున వారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నాము కౌన్సిల్ తరపున. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ సహకారంతో మన నగరపాలక సంస్థ వివాదాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కృషిలో మేయర్గా నాకు నా సహచర సభ్యులు ఎప్పటిలాగే ఇప్పటి వరకు అందించిన తోడ్పాటుని ఇంతకు ముందు కూడా వాళ్ళు అందిస్తారని భావిస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల సహకారం మనకు అత్యంత కీలకమైనది. ఈ విషయంలో మన శాసనసభ్యులు ఆల్రెడీ శ్రీనివాసులు గారు చెప్పారు, 3 పార్టీల జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో పాటు పరిపాలన అనుభవం కూడా మనకు జతై వారి సహకారంతో తిరుపతిని మరింతగా అభివృద్ధి చేసుకుంటాము. తిరుపతిని మన రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక నగరంగా మనం మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా, ముఖ్యంగా మనకి స్మార్ట్ సిటీ అవడం వల్ల మనకు స్మార్ట్ సిటీ కింద కూడా ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి, ఇంకా చేసుకోవాల్సినవి. వాటన్నిటికీ కూడా ఆల్రెడీ మనకి 3 సంవత్సరాల్లో మన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి సార్ మనకి ఆల్మోస్ట్ ఎంపీ లాట్స్ కింద ఆల్మోస్ట్ 2,50 lakhs వరకు మనకి శాంక్షన్ చేశారు. మనం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకున్నాం. అట్లాగే తిరుపతి నియోజకవర్గంలో గురుమూర్తి సార్ ఒక మోడల్ బస్ స్టాండ్కి 500 crores శాంక్షన్ చేయడం జరిగింది. రైల్వే అప్గ్రేడేషన్ లో కూడా 300 crores ని కూడా శాంక్షన్ చేసుకున్నారు. తర్వాత రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ 70 lakhs ఫండ్స్ ఇచ్చారు. ఇట్లా అనేక ఎంపీ నిధుల్ని మనం తిరుపతిలో యూజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అట్లాగే తిరుపతిలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది టీటీడీ పాత్ర కూడా తిరుపతి అభివృద్ధిలో ఎంతో వెలకట్టలేనిది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ఈవో అయినటువంటి శ్యామలరావు గారి కూడా అభినందనలు తెలియజేస్తూ వారి సహకారాన్ని కూడా తీసుకొని మనం తిరుపతిని అభివృద్ధి చేసుకుందాం. సముచిత నిర్ణయాలు నగరపాలక సంస్థగా మనం చేద్దాం. కమిషనర్ గారి అదితి సింగ్ గారి ఆధ్వర్యంలో వారి అఫీషియల్స్ అందరితో కూడా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసుకునే విధంగా మనం అందరం కూడా గట్టిగా కృషి చేస్తాం. చివరిగా ఒకే ఒక మాట, మనం విభిన్న రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులం కావచ్చు, రాజకీయంగా భిన్న అభిప్రాయాలు మనం పరస్పర గౌరవంతో స్వీకరించుకొని ముందుకు వెళ్దాం. ఒకే రాజకీయ అభిప్రాయంతో పనిచేయడం కన్నా విభిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పుడు హుందాగా పనిచేసినప్పుడే మన గొప్పతనం ఆధారపడి ఉంటుంది అనేది నా నమ్మకం.